హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం ఎప్పుడు తీసి పెట్టుకునే మీగడలో నుండి వెన్నని చెయ్యి అనేది అస్సలు పెట్టకుండా మిక్సీతో పని లేకుండా చాలా సింపుల్గా ఎలా తీసుకోవాలో, నెయ్యిని ఎలా కాచుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేసేయండి. ఈ మీగడ నేను 10 రోజుల నుండి కలెక్ట్ చేసి పెట్టుకున్న పాల మీద మీగడండి. మనం పాలను బాగా కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి మీగడ అనేది వస్తుంది కదా, ఆ మీగడ అన్నమాట ఇది. ఇప్పుడు ఈ మీగడని వేరొక మందంగా వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి. మందంగా ఉండే గిన్నె ఎందుకు అంటే, మనం ఈ గిన్నెని ఇలాగే స్టవ్ మీద పెట్టేస్తాం కనుక అడుగంటకుండా మందంగా ఉంటే గిన్నె అనేది బాగుంటుంది. తర్వాత మజ్జిగ కవం కానీ విస్కర్ కానీ ఉంటే ఇలాగ కంటిన్యూస్గా ఒక 5 నిమిషాలైనా తిప్పామంటే మనకి క్రీమీగా ఇలాగ వెన్న అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వెన్న గట్టి పట్టడం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కంటిన్యూస్గా ఒక నిమిషం పాటు ఇలా తిప్పామంటే వెన్న మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది, గట్టి పడిపోతుంది. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ వెన్నని మొత్తం ఒక పక్కకి తీసేసుకోవాలి. చూసారా, కొంచెం గట్టి పడిపోయింది. ఈ వాటర్ని మొత్తం ఒక పక్కకి వేరొక గిన్నెలోకి వంపేసుకోవాలి. మనకి ఇక్కడ కనపడుతుంది కదా, మీగడ తరకలు అలాంటివన్నీ వేస్ట్ వాటర్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మొత్తం వంపేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కొన్ని కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ అలాగే తిప్పామంటే ఈ వెన్న అనేది మరింత గట్టిపడిపోయి మనకి చక్కగా వెన్న రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఈ వాటర్ని కూడా వంపేసుకొని మళ్ళీ 2-3 సార్లు మంచినీళ్ళని పోసుకొని వెన్న తెల్లగా వచ్చే వరకు వాష్ చేసి పెట్టుకున్నామంటే వెన్న అనేది మనకి చక్కగా ఉంటుందన్నమాట, నీట్గా తెల్లగా వచ్చేస్తుంది. ఈ గిన్నెని ఇలాగే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే వెన్న అనేది కరిగిపోయి మనకి నెయ్యి ప్రిపేర్ అవుతుంది. మధ్య మధ్యలో అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అవుతుంది అనగా కొన్ని మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత నెయ్యిని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా గిన్నెలోకి కానీ లేదా ఏదైనా బాక్స్ కానీ డబ్బాలో కానీ ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా ఫిల్టర్ చేసి పెట్టుకున్నామంటే మనకి చక్కగా గుమగుమలాడే నెయ్యిని మనం ఇంట్లోనే ఈజీగా శ్రమ పడకుండా మిక్సీతో పని లేకుండా చెయ్యి అనేది పెట్టకుండా ఇలాగా ఈజీగా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మెంతులు వేసాం కనుక నెయ్యి అనేది చాలా మంచి వాసన, చాలా బాగుంటుందండి, చక్కగా ఉంటుంది. ఈ చిన్న టిప్ పాటించామంటే మనం ఎక్కువ శ్రమ పడకుండా నెయ్యిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.